బిగ్ బాస్ ఆట అయితే మొదలైపోయింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ అనేది పూర్తి కావడం జరిగిందనమాట. మరి ఇందులో భాగంగా రచ్చరంబోలు అయితే జరిగింది. నామినేషన్స్లో బిగ్ బాస్ హౌస్కి చీఫ్గా ముగ్గురు, నిఖిల్ ఒకరు, అదేవిధంగా నైనిక, యష్మి గౌడ, ఈ ముగ్గురు నామినేషన్స్లో నుంచి ఇమ్యూనిటీ అయితే లభించగా తొలివారం నామినేషన్స్లో మొత్తం కూడా 6 కంటెస్టెంట్స్ అయితే నిలిచారు. ఇక ఇందులో భాగంగా నాగమణిగంట, బేబక్క, పృథ్వీరాజు, సోనియా ఆకుల, విష్ణుప్రియ, శేఖర్ భాష. అయితే నామినేషన్స్ పనికొచ్చే వ్యాలిడ్ రీజన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇందులో భాగంగానే ఈ యొక్క నామినేషన్స్లో కూడా పనికొచ్చే వ్యాలిడ్ రీజన్ కంటే పనికి మాలిన కారణాలే ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. అయితే ప్రతి సీజన్లో ఉన్నట్లుగానే స్టార్టింగ్ చూసుకున్నట్లయితే తొలివారం కాబట్టి మరీ సిల్లీగా ఉంటాయన్నమాట. అయితే వాళ్ళు చెప్పే రీజన్లు ఎలా ఉంటాయంటే ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని, హాయ్ చెప్పలేదని, పడుకునేటప్పుడు బాయ్ చెప్పలేదని, గుడ్ నైట్లు చెప్పలేదని, ఇటువంటి కారణాలు అయితే ఉంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క సీజన్లో మాత్రం స్టార్టింగ్ అనిల్ రావిపూడి పెట్టిన స్విచ్ వల్ల మొత్తం కూడా నాగమణిగంటతో అయితే అసలు రీజన్స్ అనేది మొదలైంది. అయితే తొలివారం నామినేషన్స్లో కూడా చాలా వరకు కూడా ఇలాగే కనిపించాయి. లాంచింగ్ ఎపిసోడ్కే గెస్ట్గా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి పెట్టిన పెంట వల్ల మామూలుగా రచ్చ అనేది జరగలేదు. హౌస్లో అందరికీ కూడా విలన్గా మారాడు మనోడు యంగ్ కంటెస్టెంట్ నాగమణిగంట. అయితే ఒకరిని లక్కీ డ్రాలో ఎలిమినేట్ చేయనున్నామని, అయితే ఆ పర్సన్ ఎవరో మీరే చెప్పాలని కూడా హౌస్మేట్స్ని అడిగారు. అయితే హౌస్లో ఉన్న ఆదిత్య ఓము, నయని, విష్ణుప్రియ, మరి అదేవిధంగా వారిద్దరు కూడా ముక్కుమాడిగా నాగమణిగంట పేరు అయితే చెప్పేశారు. తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారనమాట. అప్పటికే నాగమణిగంట హార్ట్ అయితే ఆగిపోయింది, మాటలు కూడా గట్టిగానే వదిలేశాడు. ఎవరితోనూ కూడా మాట్లాడకుండా ఆఖరి పోరాటం అయితే చేస్తానని కూడా చెప్పి ఒంటరి పోరాటం అయితే మొదలుపెట్టాడు మనోడు.